ఎన్టీఆర్ అనే ఈ 3 అక్షరాల పదం ఈ 3 ప్రాంతాల తెలుగు ప్రజల గుండెలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఏ విధంగా అంటే ఎన్టీఆర్కి ముందు ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకునే విధంగా తెలుగు వారి జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చాడు ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారు. చిత్రాల్లో అయితే రాముణ్ణైనా కానీ, కృష్ణుణ్ణైనా కానీ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అయినా కానీ, రావణుడైనా, దుర్యోధనుడైనా ఏ పాత్ర అయినా కానీ ఆ పాత్రకే వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇటు చిత్ర పరిశ్రమలో తిరుగులేని సినీ కథానాయకుడిగా విరాజిల్లి ఆ తర్వాత తనను ఆదరించిన ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని మార్చి 29, 1982 పెట్టి తెలుగు వాళ్ళ కోసం నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీగా ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే గతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే పటేల్ పట్వారీ చేతుల్లో ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు మగ్గిపోతూ ఉంటే ఆ పటేల్ పట్వారీ వ్యవస్థని రిమూవ్ చేసి వాళ్ళకి నిజమైన స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు.